హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 163. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే నవీన్ అడిగారు, పల్సర్ N125 కొనొచ్చా బ్రో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటున్నారు అని చెప్పేసి. వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని మీరు మోటార్ సైకిల్ కానీ స్కూటర్ కానీ కొనాలి అని అనుకుంటే అసలు ఏది కొనలేరనమాట. మీకు ఏదైనా ఒక వెహికల్ నచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా N125 గురించి అడిగారు కదా, బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. ఫస్ట్ ఆ వెహికల్ మీద ఎక్కి కూర్చొని కాళ్ళు కింద అందుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసినప్పుడు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ ఎలా ఉంది అనేది మొత్తం చెక్ చేసుకోండి బ్రో. దాన్ని బట్టి మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఆ వెహికల్ కొనాలా వద్దా అని చెప్పేసి. బజాజ్ పిఆర్ టీం వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారనమాట. పూణే వెళ్ళి ఈ వెహికల్ రైడ్ చేశాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆ వెహికల్ రైడ్ చేశాను. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. టైర్స్ గ్రిప్ డిజైన్ కొంచెం సేపు పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే అది సిటీలో తిరగడానికి డిజైన్ చేసిన వెహికల్ కాబట్టి టైర్స్ గ్రిప్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. 125cc సెగ్మెంట్లో బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటే ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత ఉందో తెలుసుకోండి. నేనైతే పాత వీడియో రికార్డ్ చేశాను కదా, లేటెస్ట్ ప్రైజ్ ఎంత ఉందో నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, కానీ 1,20,000 1,25,000 మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. డిజైన్ అయితే నాకు కొంచెం 50-50 అనమాట. హెడ్లైట్ డిజైన్ అయితే నాకు అంతగా నచ్చలేదు, బట్ మిగతాదంతా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఆ వెహికల్ అయితే వాడుకోవచ్చు. సో ఏదైనా సరే బ్రో, నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను, కానీ మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు మీకు నచ్చకపోతే నేనైతే ఏం చేయలేను కదా. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్తాను N125 అనేది. నెక్స్ట్ పూర్ బాయ్ అయితే కామెంట్ చేశారు, గురు యమహా ఎరాక్స్ 155 2025 రివ్యూ చేయగలవా అని చెప్పేసి. 11 లైక్స్ అయితే వచ్చినాయి ఈ కామెంట్కి. చాలామంది అయితే ఎరాక్స్ మీద అయితే వీడియో చేయమని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట. కొన్ని అప్డేట్స్ అయితే జరిగినాయి. మన ఛానల్లో పాత వీడియో అయితే ఉంది, ఒక 2-3 వీడియోస్ అయితే మన ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు, ఉన్నాయి ఆల్రెడీ. నేను చేశాను, నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి కూడా ఆ వీడియో డిస్కస్ చేశాను. 155cc ఇంజన్ అంటే మీకు MT-15 R15 వర్షన్ 4లో ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ అదే ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉండిద్ది. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. మీకు టైర్స్ గ్రిప్ బాగుండిద్ది, డిజైన్ కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. సో లేటెస్ట్ ఫీచర్స్తో 2025తో ఒక వెహికల్ అయితే వచ్చింది కాబట్టి దాని మీద నేను అతి త్వరలో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఎరాక్స్ 155 కొనాలా వద్దనేది మీకే ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ యూసాయి నాయుడు అయితే కామెంట్ చేశారు, సుజుకి GSX-R 150 మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది బ్రో చెప్పని చెప్పేసి. దీనికి 9 లైక్స్ అయితే వచ్చినాయి కాబట్టి ఈ కామెంట్ పిక్ చేశాను. యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు సుజుకి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు GSX-R 150 మీద. మేబీ లాంచ్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే ఇస్తాను, కుదిరితే వీడియో కూడా రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ దిలీప్ కుమార్ అయితే కామెంట్ చేశారు, బ్రో డ్యూక్ 200తో లాంగ్ రైడ్ వెళ్ళొచ్చా, లైక్ లదాఖ్కి డ్యూక్ 200 వేసుకుని వెళ్ళిపోవచ్చు. పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉండిద్ది, మంచి స్పెసిఫికేషన్స్తో మీకు డ్యూక్ 200 అయితే లభిస్తూ ఉంది కాబట్టి మీరైతే ఆ వెహికల్ కొనుక్కొని వెళ్ళొచ్చు. అక్కడ మీకు అన్ఈవెన్ రోడ్స్ అయితే ఉంటాయి, చిన్న పాట్ హోల్స్ అవ్వచ్చు, పెద్ద గుంతలు అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు మీకు ఇంజిన్ దగ్గర తగిలే అవకాశం అయితే ఉంది. వెహికల్ కూడా కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది కాబట్టి మీరు వెళ్ళడానికి అయితే వెళ్ళొచ్చు, కాకపోతే కంఫర్టబుల్గా అయితే వెళ్ళలేరు బ్రో. ఈ వెహికల్ కొనుక్కునే బదులు మీరు ఎక్స్పల్స్ 210 కొనుక్కున్నారనుకోండి, అది అడ్వెంచర్ వెహికల్ కదా, అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. మీకు అంత స్ట్రెస్ అయితే అనిపించదు, హ్యాపీగా రిలాక్స్డ్గా వెళ్ళిపోయి రావచ్చు అనమాట. మీరు డ్యూక్ 200 వేసుకొని వెళ్ళారనుకోండి, అక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి రైడ్ చేసి బాడీ పెయిన్స్ వచ్చి రెండోసారి లదాఖ్ వెళ్ళాలంటే మీకు జ్వరం వచ్చేసిద్ది అనమాట. సో మీ ఇష్టం, మీరు కొనుక్కొని వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. నేనైతే మాత్రం మీకు అడ్వెంచర్ వెహికల్ కొనుక్కొని వెళ్ళమని చెప్తాను. నెక్స్ట్ బాల సతీష్ అయితే కామెంట్ చేశారు, స్మాల్ డౌట్ అన్న, ఇప్పటి వరకు మీరు చాలా బైక్స్ రివ్యూ చేశారు, అందులో మీకు నచ్చిన బైక్ ఏంటి, సీసీ పరంగా మిమ్మల్ని మోర్ ఇంప్రెసివ్ చేసిన బైక్ ఏంటి, లైక్ నేను ఇది ఓన్ చేసుకోవాలనిపించిన బైక్. సో ఈ టాపిక్ మీద ఒక డెడికేటెడ్గా వీడియో రికార్డ్ చేస్తే చాలామందికి హెల్ప్ అయింది కదా. సో ఈ టాపిక్ మీద నేను ఈ వీక్లో ఒక వీడియో రికార్డ్ చేస్తాను. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి నాకు నచ్చినవి. 100cc దగ్గర నుంచి 1000cc దాకా నాకు నచ్చిన వెహికల్స్ ఏంటనేది నేను 2025లో ఒక వీడియో రికార్డ్ చేస్తాను. యాక్చువల్లీ నేను పాత వీడియో ఒకటి రికార్డ్ చేశాను బ్రో, నా ఫేవరెట్ వెహికల్స్ ఏంటి అనేది మన ఛానల్ స్టార్టింగ్లోనే నేను ఒక వీడియో రికార్డ్ చేసి ఒకసారి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. బట్ 2025లో లేటెస్ట్గా చాలా వెహికల్స్ అయితే వచ్చినాయి కదా. సో చూద్దాం నాకేమేమి నచ్చినాయో. నేను చాలా వెహికల్స్ రైడ్ చేశాను కదా, లిస్ట్ మొత్తం నేను క్లియర్గా నోట్ చేసుకుని మీకు ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. మురళీ పూజారి అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, ఈ చైన్ లూప్ కోసం మెయింటెనెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఓపెన్ చైన్ బదులు క్లోజ్డ్ చైన్ ఎందుకు ఇవ్వరు కంపెనీస్, అట్లీస్ట్ ప్లాస్టిక్ కేస్ టైప్ అయినా ఇవ్వచ్చు కదా వెయిట్ తగ్గించడానికి అని చెప్పేసి. మీరే చెప్పారు కదా బ్రో, అట్లీస్ట్ ప్లాస్టిక్ ఇస్తే కొంచెం వెయిట్ తగ్గిద్ది అని చెప్పేసి, అది కూడా తీసేస్తే కాస్ట్ తగ్గిద్ది కదా అని చెప్పేసి కంపెనీ వాళ్ళు అయితే రిమూవ్ చేస్తారనమాట. ఓపెన్ చైన్ అనేది కొద్దిగా పెర్ఫార్మెన్స్డ్ మోటార్ సైకిల్స్లో ఉండిద్ది, చైన్ అనేది లూజ్ అవుతూనే ఉండిద్ది, దాన్ని మనం టైట్ చేసుకోవాలి. అలాగే
చైన్ లూప్ చేసుకుంటూ ఉండాలి కదా, మొత్తం కవర్ చేసి ఇచ్చారనుకోండి లూప్ చేసుకోవడానికి కుదరదు, లూప్ చేసుకోలేదనుకోండి చైన్ పాడైపోయింది, పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ ఉండదు. అందులోనూ వీళ్ళు ప్రైస్ చాలా వరకు తగ్గించుకోవచ్చు అది ఇవ్వకపోతే. సో ఇన్ని రీజన్స్ అయితే ఉంటాయి అనమాట ఓపెన్ చైన్ ఇవ్వడానికి. నెక్స్ట్ మన BGMI అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, సెకండ్ హ్యాండ్ బైక్స్ బై మీద కంప్లీట్ వీడియో చేయ బ్రో, 2025 రూల్స్ డాక్యుమెంట్స్. బ్రో నేనైతే మీకు అసలు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కోమని చెప్పను, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చే అన్ని వెహికల్స్ కూడా E20కి సపోర్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు పాత వెహికల్స్ కొనుక్కున్నా సరే ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది, కొత్త పెట్రోల్ ఆ వెహికల్లో పోయించుకుంటే. కాబట్టి మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే ఏమీ కొనుక్కోవద్దు. ఒకవేళ మీరు కొనుక్కున్నా సరే ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి, డాక్యుమెంట్స్ లేకపోతే మాత్రం ఇంకా అంతే సంగతులు. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను అనమాట యూట్యూబ్లో, మన మంగళగిరి దగ్గర చాలామంది పోలీసులు ఒక రైడ్ అయితే చేశారనమాట. ఇళ్ళ లోపలికి వెళ్ళి మరీ వెహికల్స్ అయితే సెర్చ్ చేశారు. చాలామంది బైక్స్ అయితే దొంగతనాలు చేస్తున్నారు కదా, వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి బయట పార్క్ చేసిన వెహికల్ మీద అయితే డాక్యుమెంట్స్ చూపించండి, డాక్యుమెంట్స్ లేకపోతే మాత్రం ఆ వెహికల్ మేము సీజ్ చేస్తాము అన్నారు. సో మీరు డాక్యుమెంట్స్ లేకుండా ఏదైనా వెహికల్ పర్చేస్ చేశారనుకోండి సెకండ్ హ్యాండ్లో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోలీసులు అయితే పట్టుకుంటారు. బయట రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో అది మీరు మైండ్లో పెట్టుకొని అన్ని డాక్యుమెంట్స్ ఉంటే ఒక మంచి వెహికల్ అయితే కొనుక్కోండి. నేనైతే సెకండ్ హ్యాండ్ వెహికల్ సజెస్ట్ చేయను, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, ఇక్కడ ఎవ్వరు ఆపట్లేదు. కొనుక్కునేది ఏదో కొత్త వెహికలే కొనుక్కోండి, జాగ్రత్తగా వాడుకోండి. సో నేనైతే మీకు ఇచ్చే సజెషన్ అయితే అదే. బైక్ న్యూస్ గురించి మాట్లాడుకుందాము. ఒక 3 న్యూసెస్ అయితే ఉన్నాయి. రీసెంట్గా హోండా మన ఇండియాలో ఎక్స్ అడ్వెంచర్ అని చెప్పేసి ఒక స్కూటర్ అయితే లాంచ్ చేసింది 11,90,000 రూపీస్లో. 58 PS పవర్ అయితే జనరేట్ చేసింది, 750cc స్కూటర్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ స్కూటర్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. వైడ్ స్పోక్ వీల్స్తో మీకు ఆ స్కూటర్ అయితే లభిస్తూ ఉంది. నెక్స్ట్ BMW దగ్గర నుంచి F450 GS అనే ఒక అడ్వెంచర్ వెహికల్ అయితే నెక్స్ట్ ఇయర్ రావచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. లాంగ్ ట్రావెల్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది, అలాగే మనకి హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్తో ఆ వెహికల్ రావచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ప్రైస్ అయితే నాకు తెలిసినంత వరకు 4 lakhs పైనే ఉండిద్ది. 5 lakhs పైన ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే BMW దగ్గర నుంచి వస్తుంది కాబట్టి అంత తక్కువ ప్రైస్లో అయితే వెహికల్ రాదు. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో స్పెసిఫికేషన్స్ ఏంటి, డిజైన్ ఎలా ఉండిద్ది ఏంటనేది వన్స్ ఆ వెహికల్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు ఇట్లాంటి Q&Aలో అప్డేట్ చేస్తాను. ఏదైతే 1300 GS వెహికల్ డిజైన్ ఉందో ఆ డిజైన్లో ఉండొచ్చు అని చెప్పేసి ఒక రూమర్ వస్తుంది. చూద్దాం, ఆ వెహికల్ లాంచ్ అయితే కానీ తెలియదు డిజైన్ స్పెసిఫికేషన్స్. ఫైనల్గా KTM దగ్గర నుంచి KTM కూడా మనకి ఒక వెహికల్ అయితే లాంచ్ అయిపోతా ఉంది. అది కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఇప్పుడు దాకా మనము IC ఇంజిన్స్ చూసాం కదా KTMలో, ఫ్యూచర్లో ఖచ్చితంగా KTM దగ్గర నుంచి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే చూడొచ్చు. సో ఆ వెహికల్ డిజైన్ ఎలా ఉండిద్ది అనేది మనకి ఎగ్జాక్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ లేదు. వన్స్ ఆ వెహికల్ లాంచ్ అయిన తర్వాత మీకు డిజైన్ స్పెసిఫికేషన్స్ అప్డేట్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా ఈ సండే Q&A అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే నేను పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.